హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. ఈసారి నేను తిరుమలకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది తెలుసా? జపాలి హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకొని తిరిగి వస్తూ ఉంటే అక్కడన్నీ ఆ మార్గంలో మొగలి రేకుల చెట్లు ఎక్కువుంటాయన్నమాట. ఆ మొగలి రేకుల చెట్లలో వచ్చేసి ఫ్లవర్స్ ఉంటాయా ఈ సీజన్‌లో అని చెప్పేసి అడిగినప్పుడు, ఏమో ఏ టైంలో కాస్తుందో తెలీదు గానీ, మొగలి రేకుల పూలు ఎలా ఉంటాయక్క అంటే, యెల్లో కలర్‌లో ఉంటాయి అని చెప్పింది. ఆకులు గూడా యెల్లో కలర్‌గా ఉంటది. ఆకుల్లాగానే ఉంటది. ఫ్లవర్ అంటే ఇలానే ఉంటది అని చెప్పింది. సరే అని చెప్పి ఎక్కడన్నా ఉంటాయా అని చెప్పి చూడడంతో ఒక ఫ్లవర్ అయితే మాకు దొరికిందనమాట. ఆ ఫ్లవర్‌ని కొయ్యండి అంటే పాములుంటాయి వద్దు వద్దన్నారు ఫస్టు. ఇంగ నేనన్నా దిగి కోస్తా అనేటప్పుడు అన్న నేను దిగి కోసిస్తాలే అని చెప్పి దిగాడు. సరే ఫ్లవర్ కోసిన తర్వాత దీంతో ఏం చేస్తారక్క మొగలి రేకుల పూలు కడ్డీలొక్కటేనా చేసేదంటే, చిన్నప్పుడు మొగలి రేకుల పూలతో మా అమ్మ కూడా అట్టజడ వేపిచ్చేదని చెప్పేసి చెప్పింది. నేనైతే ఫస్ట్ టైమ్ ఈసారి చూడడం తిరుమలలో మొగలి రేకుల పూలని. మీరెవరైనా డైరెక్ట్‌గా చూసారా? చూసుంటే కామెంట్ చేయండి. మొగలి రేకుల పూలతో ఏమేం చేయొచ్చో? థాంక్ యూ.